అమరావతి ప్రాంతంలో మరొక అత్యద్భుతమైన కట్టడానికి ప్రతిపాదనలు ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా ఇప్పటికే సిద్ధమవుతుంది. అమరావతి ప్రాంతంలో ముఖ్యంగా నీరుకొండ ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎన్టీఆర్ విగ్రహాన్ని, అంటే ఆంధ్రులంతా కూడా అభిమానంగా అన్నగారు అని పిలుచుకునేటువంటి, ప్రతి తెలుగువాడు అన్నగారు అని పిలుచుకునేటువంటి ఎన్టీ రామారావు గారి స్థాయి దశ దిశలా వ్యాపింపజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీరుకొండ ప్రాంతంలో 600 అడుగుల ఎత్తులో ఒక విగ్రహాన్ని పెట్టబోతోంది. అంటే నీరుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ భాగం ఏదైతే ఉందో ఆ కొండ భాగం 300 అడుగుల ఎత్తు ఉంది. అక్కడి నుంచి ఒక బేస్మెంట్ ఏర్పాటు చేసి, ఒక 100 అడుగుల బేస్మెంట్ ఏర్పాటు చేసి ఆ బేస్మెంట్లో కాంప్లెక్స్ నిర్మాణం చేస్తారు. అంటే మ్యూజియం కానీ, ఇతరత్ర షాపులు కానీ, లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కానీ ఏవైనా కానీ అక్కడ కడతారు. దానికి పైన, ఆ బేస్మెంట్కి పైన 200 అడుగుల విగ్రహాలు, 200 అడుగుల విగ్రహం, ఎన్టీ రామారావు గారి విగ్రహం నిర్మాణం చేయడానికి డిపిఆర్ పూర్తి స్థాయిలో డీటెయిల్ ప్లాన్ మొత్తం కూడా రెడీ అయిపోయింది. అయితే ఇది మిగతా విగ్రహాలతో పోల్చుకుంటే చాలా పెద్దదిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి బుద్ధ విగ్రహం కానీ, అంటే హుస్సేన్ సాగర్ ప్రాంతంలో నడిబొడ్డులో ఉంటుంది. అక్కడికి ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా వెళ్ళి, బోట్లో వెళ్ళి అక్కడ విగ్రహాన్ని సందర్శించి అక్కడ ఫోటోలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పర్యాటకంగా దాన్ని ప్లాన్ చేసుకొని అక్కడ కొంత ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా మనకి విజయవాడలో కట్టినటువంటి అంబేద్కర్ విగ్రహం కూడా చాలామంది పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారు. అంటే అది భూమి మీద నుంచి దాదాపుగా 200 అడుగులు ఉంటుంది. బుద్ధ విగ్రహం కానీ చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక 60 అడుగుల విగ్రహం కానీ ఉంటుంది. అది ఏకశిలా విగ్రహం. సో ఇప్పుడు నీరుకొండలో పెట్టేటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఇది 200 అడుగుల విగ్రహం. అంటే భూమి మీద నుంచి 300 అడుగుల కొండ, ఆ తర్వాత ఒక 100 అడుగుల బేస్మెంటు, ఆ తర్వాత 200 అడుగుల ఎన్టీ రామారావు విగ్రహం. ఈ మొత్తం కూడా అంటే అమరావతి ప్రాంతంలో ఏ పక్క నుంచి చూసినా ఎన్టీ రామారావు విగ్రహం ఖచ్చితంగా చాలా స్పష్టంగా కనిపించేలాగా ఒక ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా పర్యాటక రంగంగా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు, ఎందుకంటే కొండ దిగువ భాగంలో ఇప్పుడు ఆల్రెడీ ఒక రిజర్వాయర్ అనేది ఒక ప్లాన్లో ఉంది. ఆ ప్లాన్ చేస్తున్నారు. ఆ కింద భాగం మొత్తం కూడా నీరు ఉంటుంది. సో కొండ కింద భాగంలో కొండ చుట్టూ నీటి ప్రవాహం ఉంటుంది, నీటి నిల్వలు ఉంటాయి. అదేవిధంగా అక్కడి నుంచి కొండ భాగం, దాని తర్వాత ఎన్టీ రామారావు విగ్రహం కాబట్టి ప్రతి ఒక్క పర్యాటకుడు కూడా అక్కడికి వెళ్ళి తమ ఆ విగ్రహాన్ని చూడటం, అదేవిధంగా పర్యాటకంగా కొంత ఉల్లాసభరితమైనటువంటి వాతావరణం, అక్కడ బోటింగ్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది పర్యాటక రంగానికి ఊతమిచ్చేలాగా ఉంటుంది. అదేవిధంగా తెలుగు ప్రజలందరూ కూడా అన్నగారు అని పిలుచుకునేటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం నీరుకొండలో 600 అడుగుల స్థాయిలో పెట్టడం అనేది నిజంగా ఒక చారిత్రాత్మక అంశంగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా, అంటే అమరావతి ప్రాంతానికి ఇది ఒక ఐకానిక్గా మారబోతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.